ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి బెదరకుండా ఈ రాత్రి ఇది వినమ్మా. రాత్రి 12 గంటలకు మెలకు వస్తే జరిగేది ఇదే. నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకునే తీరాలి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి బెదరకుండా, భయపడకుండా ఈ రాత్రి 12 గంటల లోపల ఈ వాక్కు వినమ్మా. నీ మానసిక ప్రశాంతత లేకుండా పోయింది కదా, అలాగే అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నావు కదా, అప్పుల బాధలు, మానసిక ప్రశాంతత లేకుండా ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు. దీనికంతటికీ కూడా ఒక ముగింపు అనేది నేను ఇస్తానమ్మా. ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ప్రశాంతత లేదని, ఒకరిని చూస్తే ఒకరు పడటం లేదని, గొడవలు, అరుపులు, కేకలు, విడిపోయేదాకా వచ్చేస్తున్నారు భార్యాభర్తలు. పిల్లల మాట వినడం లేదు అని ఇంట్లో ఒకరికంటే ఒకరికి ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు అని బయటకి వెళ్తే కూడా, మంచి చేద్దామంటే కూడా చెడే ఎదురవుతూ ఉంటుంది. ఇలా ఏ పని తలపెట్టినా సరే అందులో నష్టమే, ఏ పని తలపెట్టినా అందులో అడ్డంకులే, ఏమీ కలిసి రావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కటి మాడి మసైపోతుంది. అసలు నా పరిస్థితి ఏంటి బాబా ఇలా ఉంది అని నువ్వు ఎన్నోసార్లు బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తల్లి ఈ సాయిని ప్రాధేయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయమ్మా. ఈ సాయితో మొరపెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి నన్ను గట్టెక్కించు తండ్రి అని నన్ను ఎంతో ప్రార్థించావు కదా, అందుకే నిర్భయంగా నీ కష్టాలన్నీ ముగిసిపోయేలా చేస్తాను. నా జీవితంలో సంతోషం అంటూ రాదా, ఆఖరికి ఏ పని చేద్దామన్నా కూడా కలిసి రావడం లేదు. నాకే భయం వేస్తుంది. నేను ఎక్కడ ఈ పని మొదలు పెడితే పని అవ్వడం లేదు, అసలు అంతగా వెళ్ళడం లేదు. ఎందుకు జరుగుతుందా, జరగదా? నా ప్రాణం గజగజ వణికిపోతుంది బాబా. ఈ పరిస్థితి ఏంటయ్యా, నాకు ఈ కర్మ ఎందుకు? నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను తండ్రి, ఇలాంటి స్థితి నాకు వచ్చింది? ఎందుకయ్యా ఇంకా ఇన్నాళ్ళు ఇలా ఉన్నావు అని చెప్పి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించు తండ్రి, నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నావు కదా బాబా. నేను మనిషినే కదా తండ్రి, భరించలేకపోతున్నాను, కాపాడు అని మొరపెట్టుకొని కన్నీళ్లతో ఏడ్చావు, బాధపడ్డావు. వాటన్నిటికీ కూడా సమాధానం ఈరోజు ఈ సాయి చెప్పబోతున్నానమ్మా. నీకెందుకు అలా జరుగుతుంది, అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ విషయాలన్నీ కూడా ఏంటి అని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావు. గుర్తించేటటువంటి విషయాలు ఏమైనా, వీటన్నిటికీ కూడా కారణమా అనేది కూడా పూర్తిగా వివరిస్తాను తల్లి. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు, నువ్వు గుర్తించడం లేదు. ఎందుకంటే నువ్వు గుర్తించాలన్నా గుర్తించలేవు. ఒక కంటికి కనపడనటువంటి ఒక శక్తి నీ ఇంట్లో ఉంది తల్లి. ఆ చెడు శక్తి నీ ఇంట్లో ఉందమ్మా. ఆ చెడు శక్తి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉంది.
ఏ పనులు జరగడం లేదు, ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉన్నాయి. ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా అయిపోతుంది. కోపంతో రగిలిపోయేలా చేస్తుంది, మనిషిని ప్రేరేపిస్తుంది, అలాగే కోపంతో కవ్విస్తుంది. చెడుదారిలో ఇద్దరితో రెచ్చగొడుతూ కావాలని కయ్యానికి నువ్వు ఎలా వస్తావని చెప్పి నిన్ను చేస్తుంది. కానీ నువ్వు గుర్తించలేవు. ఆ చెడు శక్తి అనేది చేతిలో ఉన్నటువంటి కీలు బొమ్మలాగా నువ్వు అయిపోతున్నావు తల్లి. నువ్వు అందుకే ఈరోజు నీ పరిస్థితి అలా ఉంది, దారుణం అయిపోయిందమ్మా. ఆ చెడు శక్తిని ఇంట్లో ప్రవేశించి ఆ చెడు శక్తిని వెంటనే తరిమి కొట్టాలి. అందుకే చెబుతున్నాను, ఏం జరుగుతుందో రాత్రి ఇంట్లో ఒక్కసారి గమనించు అని. కానీ ఏం తెలిసినా ఏం విన్నా ఏది చెవిన పడ్డా కూడా నీ కంట పడ్డా కూడా బయటపడకుండా నీ బాబాని తలుచుకో. నీ బాబా పక్కనే ఉన్నాడు అని అనుకో. నీ చెయ్యి పట్టుకొని నిలబడి ఉన్నాడు అని అనుకో. నీ సాయి నీ కంటికి కనపడకుండా నీ సాయి శక్తి నీలో ఉంది. నీ కంటికి కనపడకుండా నీ సాయి శక్తి నీలో ఉండి నిన్ను రక్షిస్తూ ఉన్నాను అమ్మా. కాబట్టి గుండెల్లో భరించలేని భయం వచ్చినప్పుడు బాబా అని పిలువు, సాయి అని పిలువు. వెంటనే పరిగెత్తుకుంటూ నీ పక్కన ఉన్నటువంటి మరింత మందికి నేను చూసుకుంటాను కదా, నిన్ను కాపాడుకుంటూ ఉంటాను, రక్షించుకుంటూ ఉంటాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. నీ ఇంట్లో ఒక చెడు శక్తి, ఒక దుష్ట శక్తి అనేది, ఒక నకారాత్మక శక్తి అనేది నీ ఇంట్లో ప్రవేశించింది. అది ఇల్లంతా ఆవహించి ఉంది. దానివల్ల ఇన్ని బాధలు పడుతున్నావు. అంత నెగటివ్ ఎనర్జీ, నకారాత్మకమైన శక్తి, ఆ చెడు శక్తి ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని కూడా పటాపంచలు చేస్తాను. కాబట్టి నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండే ఒక గొప్ప ప్రదేశం, ఒక గొప్ప నిలయం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నివసించే ఇల్లు. అంతే కదా. నీ మనసుకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వెంటనే పరుగు పరుగున ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళతో పంచుకుంటూ, లేదా బయట ఏదైనా బాధ అనిపిస్తే వెంటనే నా ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, నా ఇంట్లో పడుకున్నా కూర్చున్నా నా ప్రాణానికి హాయిగా నెమ్మదిగా ఉంటుంది అని పరుగు పరుగున ఇంటికి వచ్చి సేద తీరుతావు. అవును కదా. అలాంటి ఇల్లు, అలాంటి ఇంట్లో అన్నిసార్లు కూడా నువ్వు సాధ్యపడకపోవచ్చు తల్లి. ఒక ప్రశాంతత అనేది నీకు లేకపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం బాగా లేనప్పుడు మాత్రమే ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారా? లేదు కదా. కానీ ఇంట్లో చెడు శక్తి ఏదైతే ఉందో అది నీ ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆ చెడు శక్తి అనేది నెగటివ్ ఎనర్జీ చేరి నీ ఇంట్లో ప్రశాంతతని దెబ్బతీస్తూ ఉంటుందమ్మా. ఆ నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తి అంటే ప్రతికూల శక్తి, చెడు శక్తి, నకారాత్మకమైన శక్తి, ఇలా రకరకాల పేర్లతో పిలవవచ్చు. ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది, ఆర్థిక పరిస్థితి పాడు చేస్తుంది, బాగుండదు. ఉద్యోగం ఉన్నా ఊడిపోవటమో, నీకు అన్నీ కూడా అడ్డంకులు రావటమో జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్యోగంలో ఏవో కిరికిరులు తరతరాలుగా జరిగిన అక్కడ నీ ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉందమ్మా. నిష్కారణంగా నిందలు పడడం, నిష్కారణంగా నీ పనిలో నుంచి తీసివేయడం, చేయని పనికి నేను బాధ్యుని చేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు రావడం, ఇంతకింత వరకు సజావుగా సాగుతున్నటువంటి వ్యాపారంలో, కిటకిటలాడిపోతున్న వ్యాపారంలో ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఒక్కసారి అన్నీ కూడా ఆగిపోయినట్లుగా నిశ్శబ్దంగా అనిపిస్తాయి. నువ్వు వ్యాపారం చేసే చోట ఒక మనిషి కూడా చూసేవాళ్ళు ఉండరు, ఒక రూపాయి కూడా పెట్టి కొనేవాళ్ళు ఉండరు. అప్పుడు ఆదాయం లేక నష్టంలో ఎంతో భయంగా గుండె గుబేలు అంటుంది. ఎవరో ఒకరి మీద గోడకు వెళ్ళడానికి కూడా తోస్తూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. చెడు ఎక్కడ చూస్తే చెడుని అక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది. నిన్ను ఆ చెడు వైపు మనసు అనేది లాగేస్తుంది తల్లి. ఇది చేద్దామా, అది చేద్దామా అని మనసు నిన్ను తోస్తూ ఉంటుంది. కానీ ఆ చెడు శక్తి నీ ఇంట్లో నిన్ను ఆడించేస్తూ ఉంటుంది, కీలు బొమ్మను చేసి ఆడిస్తుంది. ఆ క్షణం నువ్వు తెలుసుకోవాలి, ఇంతకాలం కూడా మంచిగా ఆలోచించే నేను, మంచిగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను, నా ఆలోచనలు ఎందుకు ఇలా మారిపోయాయి, చెడు వైపుగా ఎందుకు నా మనసు వెళ్ళిపోతుంది, నా ఆలోచనలు ఇలా, నా కాళ్ళు ఎందుకు అటువైపు వెళ్తున్నాయి
అక్కడ ఏదో తప్పు చేస్తున్నాను, నేను తప్పు వైపు అడుగులు వేస్తున్నాను, నాకు ఏదో జరిగింది అని ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే చాలు. నీ మనసుని నువ్వు అదుపులో చేసుకుంటే, నీ బాబా మీద భారం వేసి నీ సాయిని నువ్వు ఆశ్రయిస్తే వెంటనే నీ బాబా మనసులో ఉన్న చెడును మొత్తం కూడా చెడగొట్టేస్తాడు. పాల తోలేస్తాను తల్లి, భయపెట్టి పరుగులు పెట్టి బయటికి తరిమేస్తాను. తల్లి, నీలో ఉన్న చెడును గుర్తించి నీ సాయిని ఆశ్రయించమ్మా. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ శక్తి ఉందని ఎలా గుర్తించాలి బాబా, ఎలా తెలుసుకోవాలి బాబా అనే సందేహం నీకు వచ్చింది కదమ్మా. ఒకవేళ అది ఉంటే మాత్రం దాని నుంచి ఎలా బయటపడాలి అని కూడా నీకు అనుమానం మొదలైంది కదా. అలా ప్రశ్నిస్తూ ఉన్న నీ అనుమానాలకు నేను సమాధానం చెప్తాను. అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఈ సాయి గురువారం రోజున ఈ పని కట్టుకుని వచ్చానంటేనే నీకోసమని నమ్ము. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది పూర్తిగా చేయటమే. నీ భవిష్యత్తు నువ్వు సరిదిద్దుకోవడమే, చక్కదిద్దుకోవడమే. ఎందుకంటే నీ చేతుల్లో అది ఉంది. నీ కుటుంబ క్షేమం, నీ ఇంటి క్షేమం, నీ కుటుంబ సభ్యుల క్షేమం ఉంది కాబట్టే జాగ్రత్తగా నువ్వు ఒకదాన్ని వెనక మంచిగా సర్దుకుంటాయి, చక్కదిద్దుకుంటావు. అంటే నీ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా నీ చేతిలో ఉంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా విను. నీ ఇంట్లో చెడు శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించు, సులభంగా తెలుసుకో. అలాంటి వాటిల్లో కొన్నిటిని ఇప్పుడే చెప్తాను. కారణం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే నీ ఇంట్లో చెడు శక్తి ఉంది అని అర్థం, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఇన్నాళ్ళుగా నువ్వు ఎంతో సఖ్యతగా, ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమగా ఉన్న కుటుంబం కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ నీకు దూరం అయిపోతూ ఉన్నారు, నిన్ను నిష్ఠూర పడిపోతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా నిన్ను ఆ చెడు శక్తి ఆవహించింది. కోపం వస్తుంది, జాగ్రత్త తల్లి. అలాగా ఒక్కొక్కసారి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు, కానీ తెలియని కారణం అంతు చిక్కదు, రోగాలు నయం కావు. ఏదో ఒక మానసిక ఇబ్బంది, ఆరోగ్య సమస్య, అలజడి, అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. తరచుగా ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మరి ఆ ప్రతికూల శక్తిని ఇంట్లో మనుషులు సంతోషంగా ఉన్నా కూడా, ఆరోగ్యంగా ఉన్నా కూడా, ఆనందంగా ఉన్నా కూడా, డబ్బు పరంగా ఉన్నా కూడా అస్సలు తట్టుకోలేదు, చెదరగొట్టేయాలనుకుంటుంది. పని పక్కన పెట్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాలు ఇచ్చావంటే ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది. అమ్మా, ప్రతికూల శక్తి జాగ్రత్తగా. తరచుగా వాహన ప్రయాణాలు, ప్రమాదాలు జరుగుతున్నట్లు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి గీసుకోవటమో, రాసుకోవడమో, దెబ్బ తగులుకోవడమో, ఇలా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉండు. ఇలా జరుగుతున్నాయి అంటే నీ ఇంట్లో చెడు శక్తి ఉంది, దాన్ని తరిమి కొట్టాలి. ఇక ముఖ్యంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రాత్రిళ్ళు ఎక్కువసార్లు మెలకువ రావడం, అలా ఎక్కువ మెలకువ వస్తూ ఉంటే కనుక ఇంట్లో నెగిటివ్ శక్తి ఉంది అని అర్థం. ఎందుకంటే నువ్వు ఎంతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉంటావు. అలసిపోయిన నీకు రాత్రి పడుకున్న వెంటనే మంచిగా నిద్ర రావాలి కదా. 10 నిమిషాలు అలా పడుకుంటావో లేదో వచ్చి ఇలా తట్టినట్లు ఉలిక్కిపడి లేస్తావు. గుండెల్లో గుబేలుమంటూ భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటావు. అలా పదే పదే అవుతూ ఉంటే మాత్రం మళ్ళీ తర్వాత పడుకోవడానికి ప్రయత్నించినా కూడా అది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రాత్రులు ఎక్కువసార్లు మెలకువ వస్తూ ఉంటుంది. ఉలిక్కిపడి లేచిన చెడు శక్తి అనేది నీ ఇంట్లో ప్రవేశించిందని అర్థం. నిన్ను అదిమి పట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. కారణం తెలియకుండా నిద్ర లేచి కూర్చొని శూన్యంలో అలా చూస్తూ ఉండిపోతావు. నీకే తెలీదు, ఎందుకంటే ఎందుకు లేచావో నీకు తెలీదు, కానీ అలా కూర్చొని ఉండిపోతావు. ఇవన్నీ కూడా రాత్రి నీకు ఎక్కువగా 12 గంటల తర్వాత అనేవి జరుగుతూ ఉంటాయి. తల్లి, ఇలా నీకు జరుగుతున్నాయా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అలా జరుగుతూ ఉంటే మాత్రం చెడు శక్తి, ప్రతికూల శక్తి నిన్ను పట్టి పీడిస్తుందని అర్థం. ఇంకొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు నీరసంగా వచ్చేస్తూ ఉంటుంది. ఏ కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడ దొరకదు, చెప్పిన ఒక్క మాటే మర్చిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ప్రతికూల శక్తి యొక్క సంకేతాలే. సాధారణంగా ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ప్రతికూల శక్తి ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే పదే పదే ఆకలి వేయడం, విపరీతమైన ఆకలి కూడా దారిద్రానికి సంకేతమే కదా.
నీ దరిద్రం అన్నది ఈ దరిద్రమైన తెచ్చిపెట్టాలి అన్నా రెచ్చగొట్టాలి అన్నా చెడు శక్తి చేస్తుందని తెలుస్తుంది. తల్లి, నీకు విపరీతమైన ఆకలిని పట్టి పీడిస్తుంది అంటే ఇంట్లో చెడు అనేది ఉంది. ఎక్కువ పిల్లలు తిరుగుతున్నట్లయితే గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్రదేశం చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటో ఇంట్లో చెడు శక్తుల ప్రభావం ఉంటే మాత్రం ఎవరైనా తరచుగా పడిపోతూ ఉండడం, మెట్ల మీద జారుతూ ఉండడం, స్నానాల గదిలో జారిపోతూ ఉండడం, కొన్ని గదులకు వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకుని భయం వేయడం, ఇలాంటి స్పందనలు ఎక్కువగా ఉండడం నీ ఇంట్లో వ్యతిరేకత శక్తులు ఉన్నాయని గ్రహించాలి. ఇలా ఉంటే మాత్రం నీ జ్ఞాన నేత్రానికి అది తెలుస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి అది నువ్వు గుర్తించలేవు. ఆ జ్ఞాన నేత్రానికి తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే నీ గుండెకు సంకేతాలు అందించినప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఎక్కడి నుండి వస్తే గుండెల్లో దడ పుడుతుంది అన్న అనుమానం నీకు వస్తుంది కదా, కానీ గ్రహించలేవు. ఇది జ్ఞాననేత్రం నీకు గ్రహిస్తుంది. ఆ జ్ఞాననేత్రం దాన్ని అందించాలి అంటే నీకు నువ్వు కొంత సాధన చేయాలి. ప్రతిరోజు కూడా నువ్వు ధ్యానం చేయాలి, దైవారాధన చేయాలి, దైవం వైపు మనసు మళ్లించాలి, మనసుని నీ అదుపులో ఉంచుకోవాలి. నీ ఆలోచనలు, నీ మెదడు ఏం గ్రహిస్తుందో ఏం చేస్తుందో అంతా సాధన చేస్తే నువ్వు కనుక చేస్తే ఖచ్చితంగా నీ జ్ఞాననేత్రం అందించే ఆ సూచన నీకు అర్థమవుతుంది. నువ్వు జాగ్రత్త పడతావు. ఎర్రచీమలు ఎక్కువగా కనిపించినట్లయితే, అలాగే తేనెటీగలు పరిసరాల్లో ఉన్నట్లయితే ఇలా చెడు శక్తి ఉందని అర్థం చేసుకో. ఇక పెంపుడు జంతువులు ఎక్కువ సమయంలో ఇంట్లో ఉండలేక దూరంగా పరిగెడుతూ పోతూ ఉంటాయి. అది కూడా నెగటివ్ ఎనర్జీ తల్లి. ఇక ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలి. ఇవన్నీ నువ్వు గ్రహించాలి. అలా ఉంటే మాత్రం ఆ చెడు శక్తిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ చెడు శక్తిని దూరం చేయాలంటే ఏంటి? అమావాస్య రోజున నువ్వు గుమ్మడికాయతో దిష్టి తీసుకొని నీ ఇంటికి, నీ ఇంట్లో వాళ్ళకి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలాగే నీ ఇంట్లో వాళ్ళకి దిష్టి అనేది తీయడం, అంటే పెద్దవాళ్ళు పిల్లలకి తీయడం కూడా ఆ యొక్క చెడు శక్తి తొలగిపోతుంది. అదేవిధంగా ఇంటి వాకిట్లో అనేది కొంచెం పచ్చ కర్పూరం వేస్తే దైవ అనుగ్రహం వల్ల చెడు శక్తి ఆమడ దూరం పోతుంది. నిమ్మకాయ అనేది పసుపు కుంకుమ పెట్టి గడప దగ్గర పెట్టినప్పుడు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించు తల్లి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నిన్ను, నీ ఇంటిని నువ్వే కదా కాపాడుకోవాలి. దీనికి తోడు నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుందమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.